హాయ్ గైస్, నేను శ్రీరామ్, మీరు చూస్తున్నారు గీక్ తెలుగు. సో గైస్, ఈరోజు మీకు ఈ వీడియోలో వాట్సాప్కి త్వరలో రాబోతున్న కొన్ని అద్భుతమైన వాట్సాప్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మీకు ఒకటి చెప్తాను. అదేంటంటే వాట్సాప్లో ప్రజెంట్గా 1 బిలియన్ యూజర్స్ పర్ డే ఉన్నారనమాట. ఇంతమంది వాట్సాప్ని వాడడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న ఫీచర్స్. సో వాట్సాప్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా కొన్ని కొత్త ఫీచర్స్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. సో ఆ ఫీచర్స్ ఏందో నేను ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ తెలిసింది, ఈ వీడియోకి నన్ను రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనం యూట్యూబ్ వీడియోస్ని డైరెక్ట్గా వాట్సాప్లోనే ప్లే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే మీరు ఇప్పుడు జనరల్గా మీ ఫ్రెండ్కి ఏదైనా యూట్యూబ్ లింక్ అనేది షేర్ చేశారు, మీన్స్ సెండ్ చేసి అతను అప్పుడు ఆ లింక్ మీద ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అతనికి అది యూట్యూబ్ యాప్లో కానీ లేకపోతే బ్రౌజర్లో కానీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా వాట్సాప్ ఏం చేస్తుందంటే ఒక కొత్త ఫీచర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఏంటంటే మనం ఆ లింక్ మీద ప్రెస్ చేయగానే మనకి ఒక విండో అనేది పాపప్ అయిపోయి అందులో మనం వీడియోని డైరెక్ట్గా ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫీచర్ వస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసిందంటే మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం లేదు, మనం జనరల్గా ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, పేమెంట్స్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్యాంక్స్కి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫీచర్ యూస్ చేసి. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే రీకాల్ సెంట్ మెసేజెస్. అంటే ఏంటంటే మనం రిటర్న్ తెచ్చుకోవడం అనమాట. ఇప్పుడు మీరు జనరల్గా మీ ఫ్రెండ్కి ఏదైనా మెసేజ్ అనేది షేర్ చేశారు. మెసేజ్ అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, గిఫ్ట్స్ కానీ ఎలాంటివైనా మెసేజ్ షేర్ చేశారనుకోండి, దాన్ని మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం షేర్ చేసినప్పుడు మనకు ఒక 5 minutes విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మనం ఆ 5 minutesలో ఆ మెసేజ్ మీరు వద్దు, ఆ ఫ్రెండ్కి సెండ్ చేయొద్దు అనుకుంటే ఈ 5 minutesలో కూడా మీరు ఆ రీకాల్ ఆప్షన్ యూస్ చేసి రిటర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక ఫ్యూచర్ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే లైవ్ లొకేషన్ షేరింగ్ అనమాట. దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను. ఈ లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ అనేది మనకి మెసెంజర్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. దాని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది యూజ్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇది ఒక ఫ్యూచర్ మనకి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఏంటంటే ఎడిట్ సెంట్ మెసేజ్. ఇది కూడా ఏం లేదు, జస్ట్ రీకాల్ ఆప్షన్ లాగానే మనం ఇప్పుడు ఏదైనా మెసేజ్ పంపించినాక ఏమవుతుందంటే మనం ఏదైనా తప్పు టైప్ చేసాం అనుకో, దాన్ని మనం ఈ ఫ్యూచర్ వచ్చేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్యూచర్ కూడా వస్తే మనకి చాలా బాగుంటుంది వాట్సాప్లో. సో గైస్, ఇవి కొన్ని ఫ్యూచర్స్ మనకి వాట్సాప్లో త్వరలో వస్తున్నాయి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోలానే ఈ వీడియో కూడా నేను లైక్ టార్గెట్ అని ఇస్తున్నాను. ఈ వీడియోకి లైక్ టార్గెట్ అనేది 15 likes. మీరు తప్పక లైక్ చేస్తారనుకుంటున్నాను. షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.